హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మాకు 1 డే హాలిడే వచ్చింది. అయితే మేము గూగుల్‌లో ఎక్కడికైనా ఎళ్దామని ఎతికితే మాకు మెదక్ చర్చ్ కనిపించింది గూగుల్‌లో. అయితే మేము హైదరాబాద్ నుంచి ఎంత దూరముందని చూస్తే 108 కిలోమీటరుంది. అయితే ఇప్పుడు మా హస్బెండ్ మీకు దాని కోసం స్టోరీ చెప్తాడు. స్టోరీ అంటూ ఏమీ లేదు. ఈ దేవాలయం చరిత్ర మీకు చెబుదాం అనుకుంటున్నాను. ఈ దేవాలయాన్ని 1914 స్టార్ట్ చేస్తే 1924 పూర్తయింది. ఇది 1924 క్రిస్మస్ నాడు అనగా డిసెంబర్ 25 దీనిని ప్రతిష్ఠించడం జరిగినది. ఇది ఎందుకు 10 సంవత్సరాలు పట్టింది అంటే మధ్యలో ఈ నిర్మాణం జరుగుతున్నప్పుడు చార్మినార్‌కి సంబంధించిన కొంతమంది ముస్లిం పాలకులు వచ్చి దీని ఎత్తు పెరుగుతుంది తగ్గించమని ఆప్ చేశారంట. అలా కొన్ని సంవత్సరాలు పనులు ఆగిపోయిన తర్వాతకి దీనికి సంబంధించిన దీన్ని ఎవరైతే నిర్మిస్తున్నారో ఇంగ్లాండ్‌కి సంబంధించిన వ్యక్తులు మళ్ళా దీన్ని 175 అడుగులుగా ఆలోచన చేసి 175 అడుగులకి డిజైన్ చేసుకొని మళ్ళా తిరిగి ప్రారంభించడం జరిగింది అని చెబుతారు. అందువలనే ఇది 10 సంవత్సరాలు పట్టింది అని చెబుతారు. ఈ నిర్మాణంలో చాలా బాగుంటది. లోపలికెళ్ళిన తర్వాతకి మనకి సీలింగ్ ఎలివేషన్స్ గానీ, సైడ్ వాల్స్ ఎలివేషన్స్ గానీ చాలా బాగుంటాయి. బయట ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదో లోపల కూడా అంతే బ్యూటిఫుల్‌గా ఉంటది. అదే విధంగా మనం లోపలికి ఎంట్రీ అయిన తర్వాతకి మనకి ఎదురుంగా ఉన్న తూర్పు భాగాన్నయితే పక్కన ఉన్న దక్షిణ భాగం, ఉత్తర భాగంలో కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉంటాయంటే వాటి పైన కొన్ని గ్లాసుల పైన కొన్ని బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు నిర్మించింది కూడా ఇంగ్లాండ్‌కి సంబంధించిన ఆర్కిటెక్ట్సే. ఆర్కిటెక్ట్స్ నిర్మాణం ఎంత ప్రత్యేకమైనది అంటే దాని పైన సన్ రైజెస్ పడ్డప్పుడే వాటి బొమ్మలు మనకి కనిపిస్తవి. అవి చీకట్లో ఉన్నప్పుడు మనకి కనపడవు. మీరు స్క్రీన్ పైన చూసుకుంటే మీకు కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇది ఒక్క రోజులో ఎళ్లి మనం రావచ్చు. హైదరాబాద్ నుండి పొద్దున 9కెళ్తే మనం సాయంత్రం 9 వస్తాము. అదే విధంగా చుట్టుపక్కల ఉన్న కోతులు గానీ, ఆ పార్క్ అట్మాస్ఫియర్ కానీ మనకి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్లి రండి. ఇలాంటి ఇంకొన్ని విషయాలు మీకు తెలియాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. జై హింద్.